సో, ఆదాబ్‌లో ఈరోజు మనకి మెయిన్‌గా కేవలం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అని చెప్పి నిన్న పొంగులేటి గారు ఏదో చెప్పారు. ఈ నెల 10 నుంచి రిజిస్ట్రేషన్‌లకు స్లాట్ బుకింగ్ విధానం ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు. చట్ట సవరణతో డబుల్ రిజిస్ట్రేషన్‌లకు చెక్. రద్దీ కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకం, దస్తావేజులను స్వయంగా తయారు చేసుకోవచ్చు. రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఆ తర్వాత నిన్న ఈ ప్రధాన సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు, విభజన రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్న మోడీ సర్కార్ అని చెప్పి సిడబ్ల్యూసి మీటింగ్లో మాట్లాడారు. ఈ తర్వాత మొన్న ఈ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉరిశిక్ష సరైందని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. దాదాపు 2016లో వీళ్ళకి ఉరిశిక్ష వేశారు. వేసిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ కోర్టుకి వెళ్ళారు. అక్కడి నుంచి ఈ జరిగి చివరికి ఇప్పటికి ఉరిశిక్ష పడింది. మరి ఇప్పటికైనా ఇక్కడ హైకోర్టే ఉరిశిక్ష వేసింది కాబట్టి వీళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో తెలీదు ప్రస్తుతానికైతే. సో, ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన తెలంగాణ హైకోర్టు, కోర్టు తీర్పుపై బాధిత కుటుంబాల హర్షం. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు. 5గురికి ఉరిశిక్షే సరైన శిక్ష అని వ్యాఖ్య. ఇంకా పరారీలో ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్. పాకిస్తాన్లో తలదాచుకుంటున్న రియాజ్పై రెడ్ కార్నర్ నోటీస్. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్తున్నారు. అయితే బాగానే ఉందిగా, నేనేమంటానంటే మళ్ళీ ఇది ఇక్కడితో అయిపోద్దా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ రాష్ట్రపతికి వెళ్ళి ఇట్లాంటివన్నీ ఉంటాయా ఇంకా అనేది చూడాలి మరి ఏం జరుగుద్దో. ఇక నెక్స్ట్ మాటల యుద్ధం జరుగుతుంది. మన కేటీఆర్కి బండి సంజయ్కి. రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు వీరిద్దరూ కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. వక్ఫ్ బిల్లు నుంచి ఎమ్మెల్సీ వరకు కలిసే వ్యూహం. హెచ్సియు భూములపై సిబిఐ విచారణ సిద్ధమైతే భూకుట్ర బాగోతాన్ని బయట పెడతాం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటే ఈయనేమో నిన్న ఏదో 48 గంటల్లో ఏదో బయట పెడతా అంటున్నాడుగా ఈయన కూడా. రేవంత్ రెడ్డిని కాపాడుతుందే బీజేపీ నాయకత్వం. బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడి సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్కు రక్షణ కవచంలో నిలిచిన బండి సంజయ్. హెచ్సియు భూముల వెనుక భారీ కుంభకోణం ఉంది. 2 రోజుల్లో అతిపెద్ద భూ కుంభకోణం బయట పెడతా బండి సంజయ్ని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు. ఇప్పుడు నాకు డౌట్ అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, నేనే ఉన్నాను, మిమ్మల్ని వచ్చి కొడతా అని చెప్పాను అనుకోండి, డైరెక్ట్కి వెళ్ళి కొట్టేస్తా. కానీ దానికి నేను టీజర్ వేసి, ట్రైలర్ వేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి నిన్ను కొడతా అని చెప్తారు ఎవరన్నా? అంటే ఏంటి, నీది నా దగ్గర ఒకటి ఉంది, మరి రా డీల్ మాట్లాడుకుందామని పిలుస్తున్నాడా కేటీఆర్? లేకపోతే ఏంటిది? ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరినన్నా కొడదాము, ఏదైనా ప్లాన్ చేసామనుకో, వెళ్ళి వేసేస్తాం. కానీ నిన్ను అయిపోతున్నా, నేను జాగ్రత్తగా ఉండని చెప్తామా?